సో వై గోజో కవర్ ఈజ్ ఐస్ మనం చూసినట్లయితే జేజేకే యానిమేకి సంబంధించిన గోజో అనే క్యారెక్టర్ ఎప్పుడు తన కళ్ళకి గంతలు కట్టుకుని ఉంటాడు ఎందుకు? దీని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి. అవి ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మీ మొదటిసారి ఛానల్కి వచ్చినట్టయితే ఛానల్ ఉన్న కంటెంట్ మొత్తం చెక్ చేసి నస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేజేకే యానిమేలో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి గోజో. సో ఇక పాయింట్ లోకి వచ్చేసినట్టయితే గోజో ఎందుకు ఎప్పుడు తన కళ్ళకు బట్ట కట్టుకొని ఉంటాడు, లేకపోతే డార్క్ బ్లాక్ కలర్ ఉన్న స్పెట్స్ పెట్టుకొని ఉంటాడు అంటే దాని వెనకాల ఉన్న రీజన్ వచ్చేసి గోజో ఒక 6 ఐస్ పవర్. అది గోజో క్యాన్ ఒక చాలా పవర్ఫుల్ కస్ట్ టెక్నిక్. దాని వల్లనే జేజేకే వాళ్ళ గోజో చాలా పవర్ఫుల్ పర్సన్ అని పిలువబడిండు. లిమిట్లెస్, ఇన్ఫినిటీ, అలాగే 6 ఐస్ ఇలాంటి పవర్స్ ఉంటాయి గోజో తన పవర్స్ గురించి ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. కానీ తన కళ్ళు ఎందుకు కవర్ చేసుకుంటాడు ఆ పాయింట్ మీద ఉందాం ఇప్పుడు మనం. తన పవర్ అయిన 6 ఐస్ వల్లనే తన కళ్ళు అయితే ఎప్పుడు కవర్ చేసుకుని ఉంటాడు. అది ఎలా పని చేస్తుంది అంటే 6 ఐస్ ఎప్పుడు కంటిన్యూగా కర్స్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తూనే ఉంటది. ఎంత దూరం ఉన్నా సరే కర్స్ ఎనర్జీని చూడగలుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే గోజో ఒక తాను బ్రో, గోజో ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒక కర్స్ ఎనర్జీ ఉంది. గోజో దాన్ని కూడా చూడగలుగుతుంది 6 ఐస్ పవర్ తోటి. ఒకవేళ తన కళ్ళని కవర్ చేసుకోకపోతే తన పవర్ అయిన 6 ఐస్ ఎప్పుడు కంటిన్యూగా కర్స్ ఎనర్జీని లేకపోతే కర్స్ ఆబ్జెక్ట్ ని ఎప్పుడు సెన్స్ చేస్తూనే ఉంటది. ఒకవేళ అలాగనే కంటిన్యూ అవుతా ఉంటే గోజో ఒక 6 ఐస్ అనేది కంటిన్యూగా గోజో ఒక కర్స్ ఎనర్జీని వాడుతూనే ఉన్నాయి కాబట్టి గోజో ఒక బ్రెయిన్ అనేది కొన్ని చేంజెస్ వస్తాయి. మీరు గోజో వర్సెస్ సుగుణ ఫైట్ చూసినట్టయితే గోజో అక్కడ కంటిన్యూగా కర్స్ ఎనర్జీ వాడుతూనే ఉంటాడు కాబట్టి గోజో ఒక ముక్కులకి అయితే బ్లడ్ వస్తూ ఉంటది. సేమ్ ఇక్కడ కూడా అలానే గోజో ఒక 6 ఐస్ కంటిన్యూగా కర్స్ ఎనర్జీని వాడుతూనే ఉంటది కాబట్టి గోజో టైడ్ అయిపోతా ఉంటాడు. అలాగే తన బ్రెయిన్ లో కొన్ని చేంజెస్ వస్తాయి. అలా జరగకుండా ఉండడానికి గోజో ఏదైనా డార్క్ కలర్ లో ఉన్న బట్ట కట్టుకోవడం, లేకపోతే బ్యాండేజ్ కట్టుకోవడం, లేకపోతే డార్క్ కలర్ ఉన్న స్పెట్స్ పెట్టుకోవడం. మీకు ఇది కూడా చెప్పాలి, గోజో స్పెట్స్ పెట్టుకుంటాడు కదా, అవి చాలా డార్క్ బ్లాక్ కలర్ లో ఉంటాయి. మనం పెట్టుకుంటే మనకి ఏం కనిపించాయి. కానీ గోజో అంత డార్క్ స్పెట్స్ పెట్టుకున్నా కానీ గోజోకి కొంచెం మస్క అంటే మనం నిద్రలకైనా ఇప్పుడే లేస్తే మనకి ఎలా కనిపిస్తుంది అట్లా కనిపిస్తూనే ఉంటుంది గోజోకి. ఒకవేళ అలా జరుగుతూనే ఉంటే తన కర్స్ ఎనర్జీ యూజ్ అవుతూనే ఉంటది కాబట్టి గోజో తొందరగా అలసిపోతాడు, అంటే టైర్డ్ అయిపోతా ఉంటాడు. అలా జరగకుండా ఉండాలని చెప్పి గోజో తన ఐస్ ని కవర్ చేసుకుని ఉంటాడు. తను ఎప్పుడైతే ఒక ఫైట్ లో లిమిట్లెస్ ని అలాగే ఇన్ఫినిటీ ఇవి వాడబోతే అప్పుడే 6 ఐస్ అయితే యూజ్ చేస్తాడు. అలాగే తను ఫైట్ చేసేటప్పుడు తన ఆపోనెంట్ డిఫికల్ట్ గా అనిపించినా కానీ 6 ఐస్ ఓపెన్ చేసి చూస్తాడు ఎంత కర్స్ ఎనర్జీ ఉంది, తన ఏ లెవెల్లో ఉండో. ఇప్పుడు అర్థమైందా గోజో ఎందుకు తన ఐస్ ని కవర్ చేసుకుని ఉంటాడు. నేను చెప్పినంటే ఏదైనా మిస్టేక్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మొత్తం జేజేకే మాంగా ఫినిష్ చేసినాకైతే గోజో ఒక 6 ఐస్ పవర్స్ గురించి తెలుసుకున్నాకైతే నేను ఈ వీడియో చేస్తున్నా. కొన్ని జేజేకే యానిమేకి సంబంధించిన వెబ్సైట్లు కూడా చూసిన, అక్కడ కూడా ఇదే రాసింది. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుంటే మాత్రం కింద కరెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జైటింగ్ వీడియో వస్తాం. మళ్ళీ బాయ్.